రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు 28 సూత్రాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిపై తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆయన అవసరమైతే అమెరికాతో స్నేహ బంధాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ శాంతి ప్రణాళికపై ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో జెలెన్స్కీ బదులిచ్చారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోని అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మ గౌరవాన్ని కోల్పోవడమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు ఉంటాయని, ఇందుకోసం అవసరమైతే మిత్రులను కూడా వదులుకుంటామని పరోక్షంగా స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్స్కీ ఈ సందర్భంగా వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే ట్రంప్ ఆకాంక్షను తాము గౌరవిస్తామన్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్స్కీ త్వరలోనే ట్రంప్ తో భేటీ కానున్నట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ ట్రంప్ శాంతి ప్రణాళిక అంగీకరించి తీరాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. కీవ్, దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికే భ్రమంలోనే జీవిస్తున్నాయని ఎద్దేవా చేశారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని, అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.